అండి ఇవాళ శనివారం కదా, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా. ఇంకో స్పెషల్ ఉంది మా ఇంట్లో. లక్కోడు తిథుల ప్రకారం పుట్టిన రోజు అనమాట. లక్కోడు పుట్టిన టైంలో షష్ఠికి పుట్టిందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు పుట్టిందనమాట. తిథుల ప్రకారం చేయాలి అంటే షష్ఠి రోజే చేయాలి, ఇంకా డేట్స్ ప్రకారం చేయాలి అంటే డిసెంబర్ 2న చేయాలి. నేనైతే రెండు కూడా చేసుకుంటాను. డేట్స్ ప్రకారం అయితే పిల్లలతో సరదాగా అందరితోని కలిసి చేసుకుంటుంది. ఇంకా ఈ షష్ఠి రోజు మాత్రం ఇంట్లోనే అందంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఇవాళ శనివారం, అందులో మార్గశిర మాసం కాబట్టి నేనైతే పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. వచ్చేసిన తర్వాత పాయసం అయితే కాస్తున్నాను. ఎక్కడికైతే ఆకలిస్తుందంట, త్వరగా చేసి అమ్మ అంటుంది. ఇంకా పాయసం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫొటోస్ దగ్గర పెట్టి లక్కోడిని అయితే దండం పెట్టుకోమన్నాను. పెట్టుకుంది. ఇంకా తర్వాత లక్కోడికి కూడా పెట్టేశాను. లక్కోడు కూడా తినేస్తుంది అనమాట. ఇంకొక పాయసమే తినేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.